హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది ఈ మధ్యకాలం మనం చూస్తున్నట్లయితే హెవీ వెయిట్తో సఫర్ అవుతూ ఉన్నారు. అయితే హెవీ వెయిట్ అనేది ఎక్కువగా మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కానీ, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మంచి లైఫ్ షెడ్యూల్ లేకపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో హెవీ వెయిట్గా ఉండడం వల్ల మనకి వేరే ఇతర సమస్యలు కూడా ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా థైరాయిడ్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, బ్లడ్ ప్రెషర్ ఇలాంటి సమస్యలు చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అందుకని హెవీ వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకొని మన బాడీ వెయిట్ని నార్మల్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఇంట్లోనే న్యాచురల్ రెమెడీస్ని యూజ్ చేసుకొని ఈ హెవీ వెయిట్ని మనం ఎలా లూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వెయిట్ని మేనేజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి దాల్చిన చెక్క పౌడర్, ఇంకా మెంతుల పౌడర్ మీరు నార్మల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసిందైనా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు మార్కెట్లో అవైలబుల్ ఉన్న మెంతుల పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో దాల్చిన చెక్క పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మెంతుల పొడి అనేది మనకి చాలా బాగా మన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ మేనేజ్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఇన్సులిన్ లెవెల్స్ని మనకి మేనేజ్ చేసుకోవడానికి, అంతేకాకుండా మన హార్ట్ ఫంక్షనింగ్కి కానీ, హెవీ వెయిట్ ప్రాబ్లం ఉన్నా కానీ వాటన్నిటిని క్యూర్ చేసుకోవడానికి మనకి మెంతుల పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మనకి అసిడిక్ ప్రాబ్లం ఉన్నా కానీ లేదంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేసాం కదా, దాల్చిన చెక్క పౌడర్ కూడా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మీకు వెయిట్ని మేనేజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మీ హార్ట్ ఫంక్షనింగ్కి కానీ, లేదంటే హార్ట్ బ్లాకేజెస్ని కానీ మీకు క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా మీకు హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసాం కాబట్టి లెమన్ జ్యూస్ కూడా మనకి క్యాలరీస్ని బర్న్ చేయడానికి, మనకు వెయిట్ని మేనేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ పేస్ట్ని మీరు ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవాలి పడగడుపున. సో తీసుకున్న తర్వాత కొంచెం మీరు వాటర్ ఒక 1/2 గ్లాస్ లేదంటే ఒక కొంచెం తగ్గించుకొని 1/2 కంటే కూడా వాటర్ తాగొచ్చు. తర్వాత మీరు ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఇంకా మిగతా ఏదైనా తీసుకోవచ్చు. సో కంపల్సరీగా ఇది మీకు వెయిట్ లాస్ అనేది అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మెంతుల పొడి కానీ, లేదంటే దాల్చిన చెక్క పొడి కానీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి సో ఈ రెండింటి కాంబినేషన్లో మీరు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని తీసుకున్నా కానీ మీకు వెయిట్ లాస్ అనేది చాలా కంపల్సరీగా జరుగుతుంది. కాకపోతే కాన్స్టెంట్గా ఈ రెమెడీని మీరు యూస్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు ఎవ్రీడే కనుక చేసినట్లయితే మీకు కంపల్సరీగా వెయిట్ లాస్ అనేది అవుతుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి అల్లంని నీట్గా మీరు వాష్ చేసి పీల్ చేసుకొని గ్రేట్ చేసి జ్యూస్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కావాలి తేనె. ఇప్పుడు ఒక గ్లాస్లో గోరువెచ్చని నీళ్ళని తీసుకోవాలి. మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జింజర్ జ్యూస్ని తీసి పెట్టుకున్నాం కదా, అల్లం రసాన్ని, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ తేనెని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో మనకి ఇలా ఈ అల్లం జ్యూస్ అనేది మనం మిక్స్ చేసుకున్నప్పుడు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అల్లంలో ఏంటి అంటే మనకి మంచి యాంటీబయాటిక్స్ ఉంటాయి, అంతేకాకుండా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అసిడిటీని రిమూవ్ చేస్తుంది, అండ్ గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా మనకి క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా మనకి మన వెయిట్ లాస్ బర్న్ అంటే మనకి క్యాలరీస్ బర్న్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనకి
అల్లం అనేది చాలా బాగా క్యూర్ చేస్తుంది. సో ఇందులో మనం హనీ ఇంకా లెమన్ని యాడ్ చేసుకున్నా కానీ హనీ కూడా మనకి వెయిట్ అనేది మేనేజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఒకవేళ ప్యూర్ ఫామ్ ఆఫ్ హనీ అయితే మీకు కంపల్సరీగా క్యాలరీస్ని బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లెమన్ కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో మీరు ఒకవేళ హనీ యాడ్ చేసుకోకూడదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. జింజర్ జ్యూస్ యాడ్ చేసుకొని మీరు లెమన్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈ వాటర్ని కూడా మీరు ఎవ్రీడే పడగడుపున మార్నింగ్ తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక తీసుకున్నట్లయితే మీకు వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా జరుగుతుంది అండ్ మీకు రెగ్యులర్గా వెయిట్ మేనేజ్మెంట్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివి చేస్తూ కూడా మీకు మంచి డైట్ అనేది తీసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంతేకాకుండా డైట్లో కూడా మనకి ఏంటి అంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా మంచి హెల్దీ ఫుడ్ని కనుక మీరు తీసుకున్నట్లయితే వెయిట్ అనేది తప్పకుండా మేనేజ్ అవుతుంది అండ్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సబ్జా గింజల గురించి తెలుసుకుందాం. అంటే సబ్జా గింజల వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి, దానివల్ల మనం ఎలాంటి డిసీజెస్ నుంచి కానీ లేదంటే మన హెల్త్ ఇష్యూస్ని కానీ ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా వీటిని మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, దేంతో తీసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవడానికైతే సబ్జా గింజలు మనకి చూడడానికి ఏ విధంగా ఉంటాయండి. వీటిని బేసిల్ సీడ్స్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే ఇలా ఉంటాయి. అయితే సబ్జా గింజల్లో మనకి ఎక్కువగా మినరల్స్ ఇంకా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇందులో చాలా ఎక్కువగా న్యూట్రియంట్సే కాకుండా ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సబ్జా గింజల్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏదైనా వెయిట్ లాస్ ప్రోగ్రామ్, అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే హార్ట్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ఉన్నవాళ్ళు, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ ఎసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ లేదంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిది. ఫైబర్ ఏంటి అంటే మనకి మన స్టమక్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేసి మన బ్యాడ్ టాక్సిన్స్ని బయటికి తొలగించి మనకి ప్యూర్నెస్ని ఇస్తుంది అనమాట. మన హెల్త్ని మన బాడీని మంచిగా ప్యూరిఫైడ్ చేస్తుంది అనమాట. సో ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అందుకే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఇందులో మనకి చాలా ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఏదైనా బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలన్నా కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవాలన్నా కానీ, అండ్ మనకి మన హెల్త్ ఇష్యూస్ అంటే మన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా క్యూర్ అవుతాయి అన్నమాట. ఎవ్రీడే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ ఈ సబ్జా గింజల్ని వాటర్తో మిక్స్ చేసి తీసుకోవచ్చు. చాలా ఈజీ, వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా డిసీజెస్కి ఇది క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్ట్రెస్ లెవెల్స్ని రిలీజ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. యాసిడిటీ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ క్యూర్ చేసుకోవడానికి చాలా మంచిది. ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడమే కాకుండా చాలా న్యూట్రియంట్స్ ఇంకా వైటమిన్ సి ఇంకా మ్యాంగనీస్, కాపర్ ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని పర్సంటేజ్లో ఉంటాయన్నమాట. అండ్ మనకి వెయిట్ లాస్కి ఎందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే ఫైబర్ ఉండడం వల్ల ఇది మన స్టమక్ని చాలా ఫుల్గా ఉంచుతుంది అనమాట. మార్నింగ్ తీసుకున్నా కానీ మధ్యాహ్నం తీసుకున్నా కానీ మీకు ఏంటి అంటే ఇది స్టమక్ని చాలా ఫుల్గా ఉంచుతుంది. దానివల్ల కూడా మనకి ఏదైనా జంక్ ఫుడ్ తీసుకోవాలని క్రేవింగ్ అని, జంక్ ఫుడ్ తినాలనిపించడం కానీ, ఎక్కువగా తినేయడం కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది అండ్ మనకి మెటబాలిజం సిస్టమ్ బాగా ఉంచడం వల్ల, మన స్టమక్ని క్లియర్గా ఉంచడం వల్ల మనకి ఈ సబ్జా గింజలు అనేవి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. అంతేకాకుండా ఎనర్జెటిక్గా ఉంటారు. ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏవైనా కానీ మనకి ఏంటి అంటే ఎనర్జీని ఇస్తుంది. అంతేకాకుండా యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. అంటే లో ఫ్యాట్ ఉంటుంది, మనకి క్యాలరీస్ అనేవి ఎప్పుడైతే ఉంటాయో ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. లేజినెస్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే వీటిని మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు అండి. సాలెడ్స్లో వేసుకోవచ్చు, వాటర్లో సింపుల్గా మిక్స్ చేసి తీసుకోవచ్చు, హనీ మిక్స్ చేసి తీసుకోవచ్చు అదే నీళ్ళలో, అండ్ మజ్జిగతో తీసుకోవచ్చు, పాలతో తీసుకోవచ్చు, ఏమైనా మిల్క్ షేక్స్ చేసుకున్నా లేదంటే ఏదైనా మోజిటోస్ అంటే మనకి ఏదైనా పుదీనా వాటర్ కానీ, బటర్ మిల్క్స్ కానీ లేదంటే
లెమన్ జ్యూస్ ఏదైనా చేసుకున్నా కానీ అలాంటివన్నిట్లలో కూడా మీరు ఒక ½ టీ స్పూన్ వరకు ఇందులో అది మిక్స్ చేసుకోవచ్చు. సో మామూలుగా మనకి ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇది మనకి డైల్యూట్ అయిపోయి ఇప్పుడు ఈ సైజులో ఉన్న సబ్జా గింజలు మనకి ఎప్పుడైతే వాటర్లో మనం యాడ్ చేస్తామో దీని సైజ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, అంటే మనకి కొంచెం బల్జ్ అవుతాయి అన్నమాట. వాటర్లో వేయంగానే మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకని మనం యాడ్ చేసుకునేటప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. ఒక ½ టీ స్పూన్ నేను ఇప్పుడు ఒక 1 గ్లాస్లో మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఇవి కొంతసేపు మిక్స్ చేసి మనం ఒక 5 to 6 minutes పాటు మనం ఉంచాము అనుకుంటే దీని సైజ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఇవి కొంచెం సో చూసారు మనకి సీడ్స్ వేసినప్పటికీ ఇప్పటికి చాలా ఎన్లార్జ్ అవుతాయి. ఒక 2 minutes 2 to 3 minutes మనం ఇలా వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి సరిపోతుంది. మనం డైరెక్ట్గా ఇలా వాటర్లో యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నీళ్ళతో మనం ఏదైనా లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నా కానీ ఏదైనా షేక్స్ ప్రిపేర్ చేసుకున్నా కానీ అందులో కూడా ఫస్ట్ మనం ఒక చిన్న బౌల్లో కొంచెం ఈ ఒక ½ టీ స్పూన్ సబ్జా గింజలను యాడ్ చేసి నానబెట్టి పెట్టేసుకున్నామంటే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో డైరెక్ట్గా ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో షేక్స్లో కానీ ఏ విధంగా మీకు ఇష్టం ఉన్నట్టు మనకి దీంట్లో అంత టేస్ట్ కూడా ఏమి ఆడ్గా ఉండదు, చాలా సింపుల్గా చాలా లైట్గా ఉంటుంది. కాకపోతే మనకి పొట్టలో ఏంటి అంటే స్టమక్లో కొంచెం హెవీనెస్ని ఇస్తుంది అండ్ మంచి ఫైబర్ కంటెంట్ కాబట్టి చాలా మంచిది. ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్తో తీసుకోవచ్చు, మీరు ఏదైనా జ్యూస్లోకి తీసుకోవచ్చు. కావాల్సిన మీరు ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా కానీ అందులో కూడా మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. లేదు సీరియల్స్ ఏదైనా తీసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్లో ఏదైనా పాలు ఇంకా సీరియల్స్ కానీ మూస్లీస్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నప్పుడు కూడా మీరు అందులో కొంచెం యాడ్ చేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. సో చాలా రకాలుగా దీన్ని తీసుకోవచ్చు అండి. మనం ఇన్నోవేటివ్గా ఎందులో అయినా యాడ్ చేసుకోవచ్చు. అట్లా చాలా థింక్ చేసుకొని మనం చాలా రకాలుగా ఈ సబ్జా గింజల్ని తీసుకోవచ్చు. కాకపోతే మనకి దీనివల్ల మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఇంగ్రీడియంట్ కాబట్టి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ లేదంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ ఫ్యాట్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి చాలా మంచిది. అండ్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా నీట్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా మన బ్లాడర్ని మన గాల్ బ్లాడర్ని మంచి నీట్గా ప్యూరిఫై చేస్తుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ కానీ లేదంటే స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హార్ట్ డిసీజెస్ నుంచి చాలా వరకు దూరం ఉండొచ్చండి, చాలా మంచిది. మనకి అన్ని చోట్ల కూడా ఈ మధ్య దొరుకుతుంది. కాకపోతే ఇవి కొంచెం చియా సీడ్స్ లాగే అనిపిస్తాయి. కాకపోతే చియా సీడ్స్ సబ్జా సీడ్స్ అనేవి వేరే వేరే. వీటిని ఇంగ్లీష్లో బేసిల్ సీడ్స్ అంటారు, మనం నార్మల్గా సబ్జా సీడ్స్ అని అంటాము. సో మనకి ఇప్పుడు ఓవరాల్గా ఇది మనకి చేసే బెనిఫిట్స్ ఏంటి అంటే హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, మెటబాలిజం బాగా ఉంచుతుంది, డైజెషన్ బాగుంటుంది అనమాట. అండ్ స్టమక్ని క్లీన్గా ఉంచుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసి మనకి థైరాయిడ్ కానీ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది పాలల్లో అయినా మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే మీకు వేసిన సీడ్స్ ఇప్పుడు మనకి ఎన్లార్జ్ అయ్యాయి. ఈ విధంగా మనకి సబ్జా గింజలు అనేవి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం నార్మల్గా ఇలాగే వాటర్ అనేది తీసుకోవచ్చు, లెమన్ యాడ్ చేసుకొని హనీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు, నార్మల్గా తీసుకోవచ్చు ప్లెయిన్గా. లేదు అంటే ఇలా ఎన్లార్జ్ అయిన సీడ్స్ కూడా మీరు ఇంకేదైనా జ్యూస్లో కూడా యాడ్ చేసి తీసుకోవచ్చు. సో ఇవ్వండి ఓవరాల్గా మనకి సబ్జా గింజల గురించి బెనిఫిట్స్ అనేది మన హెల్త్కి ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడానికి ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.